మరు ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు గుర్తుపెట్టుకుని రామాయణం చెప్దామని. వెళ్ళేటప్పటికి నేను వినను అని హఠం చేసిన ఆ జమీందారు ఆ ఐశ్వర్యం మీద భ్రాంతితో శరీరం వదిలేసి ఆ ఇంట పొలం దున్నడానికి ఎద్దై పుట్టి ఎదురుగుండా ఉన్నాడు. మహాభాగవతోత్తముడు కాబట్టి దివ్య దృష్టితో చూశారు. ఆ ఎద్దు ఎవరో కాదు, మీ నాన్నగారే. శరీరం వదిలి ఇప్పుడు ఎద్దుగా వచ్చాడు. భ్రాంతి పొలం మీద ఉండిపోయింది. ఆ పొలం దున్నుకుంటున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. నన్ను చూసి పూర్వజన్మ స్మృతి కలిగి కందుల నీరు కారుస్తున్నాడని చెప్పారు. ఆర్తచింత అంటారు. అంటే మనసు అనవసరపోయిన విషయం. అంటే ఇక ఆ ఊపిరి ఆగిపోయిన ఉత్తర క్షణంలో తెగిపోయాయి అంతే అనుబంధాలన్నీ. నాన్నగారు నాన్నగారు అన్నా అదేం కదలదు, మామయ్య గారు మామయ్య గారు అన్నా అదేం కదలదు, గురువుగారు గురువుగారు అన్నా అదేం కదలదు, అన్నయ్య